ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నాగోబా జాతర ముగిసింది. 18 నుండి నేటి వరకు ఈ రోజు వరకు జరిగిన జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. దాదాపు 8 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో 5 లక్షల పైచిలకు భక్తులు ప్రత్యేక దర్శనం చేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకా జాతర కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. అయితే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మిశ్రమ వంశస్థులు నేరుగా కలశాన్ని పటేల్ ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. పటేల్ ఇంటికి తీసుకెళ్ళి మురాడి ఒక గదిలో ఆ మురాడిని దాచిపెట్టిన పరిస్థితి. దీన్ని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా పటేల్ ఇంటి దగ్గర దాన్ని ఒక ప్రత్యేక గదిలో దాచిపెడతారు ఆ కలశాన్ని పెద్దలు చెబుతున్నారు. అయితే మిశ్రమ వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు కొనసాగాయి. దాదాపుగా 5 లక్షల పైచిలకు వచ్చిన భక్తులకు ఎక్కడ ఎటువంటి ఆటంకం జరగలేదు. ఎక్కడ కూడా కనీసం చిన్న చెదురుమదురు ఘటనలు కూడా జరగలేదు. ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో నాగోబా జాతరకు హాజరైనట్టు అధికారులు చెప్పారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి కనబడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాక ఇతరత్ర రాష్ట్రాల నుండి కూడా వచ్చిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలని పిఓ ఐటీడీఏ ఉట్నూరుతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడింది. ఇది పోలీసులకు అత్యంత టాస్క్గా మారింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు, నాకాబందీతో పాటు పలు పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గతంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. ఆ విధంగానే ఈరోజు నాగోబా జాతర అంగరంగ వైభవంగా సాగింది. నాగోబా జాతర ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మురాడి ద్వారా దీన్ని క్లోజ్ చేస్తారు. నిన్న నైట్లోనే నేరుగా మురాడిని కేస్లాపూర్ తీసుకెళ్లారు. కేస్లాపూర్లో పటేల్ ఇంటి దగ్గరి గదిలో భద్రపరిచిన పరిస్థితి. దాన్ని ఎవరు కూడా తాకనికి కానీ ముట్టనికి కానీ వీలు లేకుండా చూశారు. అయితే నాగేంద్రుడిని దర్శించుకోవడానికి అస్తమానం అంటే సంవత్సరంలో ఎప్పుడైనా పోయి దర్శించుకోవచ్చు. కానీ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా 18 నుంచి మొదలైన జాతర నిన్న 26 సాయంత్రం వరకు నడిచింది. అంగరంగ వైభవంగా నాగోబా జాతర కొనసాగింది. ఒట్టు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.